2018 ఇది ఒక స్టూడెంట్ అడిగిన డౌట్. 2018/2019. ఓకే, డినామినేటర్ దీనికంటే ఒకటి ఎక్కువ. అబ్జర్వేషన్. ఓకే, ఇదే నంబర్కి నేను స్క్వేర్ చేస్తున్నా. ఇది న్యూమరేటర్ ఉంది. ఇది ఎక్స్ అనుకుంటే ఇది x+1. ఇదేమో రూట్ ఆఫ్ ఇదెంత అయింది? x². ఇదెంత అయింది? x+1 హోల్ స్క్వేర్. ఇదెంత అయింది? x²+1. ఈ ప్యాటర్న్లో ఉంది క్వశ్చన్ ఈ ప్యాటర్న్లో ఉంది. ఏం సోది చేయొద్దు దయచేసి, ఏమీ మీరు చెయ్యొద్దు. మీరేం చేయాలంటే చాలా సింపుల్గా ఎక్స్ని 1 అనుకోండి. 1/2. ఏమైంది? 1/2² అంటే ఇది 4 +1 +1 2. 1/2 ప్లస్ రూట్ ఆఫ్ 9/4 3/2. 4/2 అంటే 2. ఇక్కడ 1 అనుకుంటే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 2. ఇక్కడ 1 అనుకుంటే ఆన్సర్ ఒకటి ఎక్కువ వచ్చింది. ఇక్కడ 1 అనుకుంటే ఆన్సర్ ఒకటి ఎక్కువ వచ్చింది. ఇక్కడ 2018 అనుకుంటే ఆన్సర్ ఒకటి ఎక్కువ వస్తుంది. అంతే, సింపుల్. 2019 లేకుంటే సార్ నేను 2 అనుకుంటాను, అనవసరంగా ప్రాబ్లం టైం వేస్ట్ చేసుకోకు అనుకున్నా వస్తుంది. 2/3. 2² 4, 3² 9, 2² 4, 4 + 1 2² ఇట్ ఈజ్ 4, 4 + 1. సో ఇక్కడ మీరు 2/3, ఇక్కడ మీరు క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ ఎంత అయింది? ఇది 2² 2² బై 2 + 1 3² 2/1 ప్లస్ 2² ఈజ్ 4. సో ఇది 2/3 ప్లస్ రూట్ ఆఫ్ 49/9 అంటే 2/3 ప్లస్ 7/3 9/3. 9/3 అయితే 3. ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ ఒకటి వచ్చింది. ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ ఒకటి వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ఇది అందరికీ క్లియర్ అయిందా సార్? లాజిక్ క్లియర్ అయిందా సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దయచేసి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది కూడా అవసరం లేదు సార్. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే ఈ క్యాల్కులేషన్లు కూడా చేయాల్సిన అవసరం లేదు. x0 పెట్టుకో. ఇది 0, ఇది 1. 0 + 1 1. ఇది ఒకటి ఎక్కువ. కాబట్టి ఆన్సర్ 2019. రైట్? ఇది ఆన్సర్ ఎంత? 0 + 1 9. సో క్వశ్చన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఏమంటానంటే ప్యాటర్న్ అబ్జర్వేషన్. క్వశ్చన్లో ప్యాటర్న్ ఎలా ఉంది, క్వశ్చన్ ప్యాటర్న్స్, ఈ ప్యాటర్న్ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. క్వశ్చన్ ఎట్లా ఉంది, ఆన్సర్ బిహేవియర్ అర్థం చేసుకుంటాము. అంటే మీరు సపోజ్గా జొమాటో కానీ స్విగ్గీ కానీ ఆర్డర్ చేస్తే ఆ స్విగ్గీ గాడు బిజినెస్ ఏం చేస్తాడు? ఈ ఫలానా వ్యక్తి సండే రోజు ఎక్కువగా బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నాడు, బ్రేక్ఫాస్ట్ పూరి ఎక్కువ ఆర్డర్ చేస్తున్నాడు, లంచ్ జనరల్గా 1:30 తర్వాత ఆర్డర్ చేస్తున్నాడు, స్నాక్స్ 4:30 తర్వాత ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటున్నాడు అని నీ యొక్క కస్టమర్ బిహేవియర్ అర్థం చేసుకొని వాడు దానికి తగ్గట్టుగా డిస్కౌంట్లు, ఆఫర్లు, కూపన్ కోడ్లు, రైట్, నీకు ఇష్టపడే ఐటమ్స్ పైన చూపెట్టడం, అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చూస్తాడు. ఈ ప్యాటర్న్ రికగ్నిషన్ అనేది చాలా